వెలిగించావా? డి గారు ఎలక్ట్రికల్ సివిల్ డి గారు సివిల్ ఏ గారు ఎర్లీగా తొందరగానే బాగానే కంప్లీట్ చేస్తారు. నాకు ఇది డౌట్ వచ్చింది, ఇవన్నీ ఎంత తొందరగా అవుతాయో లేదా అని. ఇంకేమున్నాయా పెండింగ్? చెరువు దగ్గర కూడా అంతకన్నా చేయడానికి ఇప్పుడు చేయడానికి లేదు. దీనికి పర్మనెంట్ స్ట్రక్చర్ బాబు బాబు భయ్యా భయ్యా రేపు ఏకాదశి కల్కి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి ఉప్మాక గ్రామంలో ఆ కల్కి వెంకటేశ్వర స్వామి ఈరోజు అంటే ఇక్కడకు కొలువై ఉండటం, ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి అంగరంగ వైభవంగా ఎప్పుడు లేనంతగా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరగడం చూస్తూ ఉంటాయి. ఎన్డీఏ కూటమి హైందవ ధర్మం పట్ల, సనాతన ధర్మం పట్ల ఎంత చిత్తశుద్ధితో ఉంటుందో మనందరికీ కూడా అర్థమవుతుంది ఈరోజు. ఎందుకంటే ఇంత లాస్ట్ 5 years కూడా కంప్లీట్గా కనీసం ఒక లైటింగ్ పెట్టడానికి కూడా నోచుకొని ఇక్కడ భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కూడా కల్పించని పరిస్థితిలో ఈసారి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులందరికీ కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ సౌకర్యాలు కల్పించడమే కాదు, వాళ్ళకి భోజన సౌకర్యాలు, వసతి సౌకర్యాలు, అదేవిధంగా వాటర్ దగ్గర నుంచి మజ్జిగ దగ్గర నుంచి అన్ని పంపిణీ చేయటం, ఎక్కడ కూడా ఎటువంటి తొక్కిసలాట కూడా జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా సుమారుగా ఒక 300 మంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ డిప్లాయ్ అవ్వటం, ఇవన్నీ చూస్తూ ఉంటే హ్యాపీగా రేపు ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా చెప్పాలి. ఈ కల్కి వెంకటేశ్వర స్వామికి ఇక్కడ ఉన్న చాలా మంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సుమారుగా 4 రోజుల పాటు ఇక్కడ మసాలా దినుసులు ఇక్కడ తీసుకొచ్చి చాలా దూర ప్రాంతాల నుంచి మసాలా దినుసులు ఇక్కడ అమ్ముతారు. అదే రకంగా ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు కూడా మసాలా దినుసుల్ని తీసుకొని కొనుక్కొని వెళ్ళి అక్కడ వాళ్ళు వండుకునే ఆహార పదార్థాలు కలుపుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది, ఆయురారోగ్యాలు ఉంటాయని ఒక నమ్మకం ఎన్నో సంవత్సరాలుగా. దాని మీద ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ సుమారుగా మసాలా సామాన్లు అమ్మే వాళ్ళందరూ కూడా సుమారుగా చాలా మంది ఇక్కడ 20 రోజుల పాటు కుటుంబాలను వదులుకొని ఇక్కడికి వచ్చి అక్కడ వాళ్ళకి ఒక సెంటిమెంట్, కొన్ని కోట్ల ఆస్తిపరులైనా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అనుకొని ఇక్కడికి వచ్చి అమ్ముకొని వెళ్తారు. అంటే ఇక్కడ అదొక సెంటిమెంట్. ఇక్కడ కల్కి వెంకటేశ్వర స్వామి ఆ తిరుపతి దేవస్థానంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒకటే అని ఒక నమ్మకం. ఇక్కడ తిరుపతి దేవస్థానంలో ప్రతి శుక్రవారం అభిషేకం జరిగితే ఇక్కడ కల్కి